సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది 1,34,000 చేంజ్ వరకు ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి 2,04,000 చేంజ్ వరకు ఉంది. అండ్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సో గోల్డ్ మీద ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ హ్యూజ్ ర్యాలీ అయిపోయింది. అండ్ గోల్డ్ 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే మీరు ఎప్పుడు ఇంత పెరిగింది లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2013 తీసుకోండి, గోల్డ్ ప్రైస్ మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది 29,600 ఉంటుంది. 30,000 2013లో. 2024 అరౌండ్ జూన్ జూలై అప్పటికి 60,000 చేంజ్ వచ్చింది. అంటే 2013 నుంచి 2024 అంటే 11 సంవత్సరాలలో గోల్డ్ ప్రైస్ 30 నుంచి 60,000 అంటే జస్ట్ డబలే అయింది 11 సంవత్సరాలలో. 24 మిడ్ నుంచి 25 మిడ్ వరకల్లా 1,00,000 దాటిపోయింది. అంటే డబల్ అయిపోయింది చెప్పాలంటే. కనుక ఇలా డబల్ అవ్వడం 1 ఇయర్లో చూసి అందరూ ఇంకా గోల్డ్ పెరిగిపోద్ది, 2 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది, ఇంకా అసలు దొరకదిగా వెళ్ళిపోతుందంటని విపరీతంగా వేలవేరిలాగా వెళ్ళి కొనేస్తున్నారు. ఎప్పుడు పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. ఓకే, పరిగెత్తే ట్రైన్ ఎక్కితే కింద పడతాం డెఫినెట్లీ. సో అట్లా పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. గోల్డ్ ఇలా మళ్ళీ దాని లైఫ్ టైంలో బిహేవ్ చేస్తుందా అంటే 1 ఇయర్ డబల్ అయిద్దా అంటే చెప్పలేం. అంటే మళ్ళీ 1.3 lakh నుంచి 2.6 lakh అయిద్దా అంటే డెఫినెట్లీ చెప్పలేం. డెఫినెట్లీ అవ్వకపోవచ్చు కూడా. ఇలా ఎందుకైంది అని చూస్తే కనుక చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా అనిశ్చితులు, అంటే ఇంటర్నేషనల్గా చాలా అన్సర్టనిటీ ఉంది మార్కెట్లో. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత చాలా కొత్త రూల్స్ చేంజ్ చేశాడు. దీనివల్ల ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్ వాళ్ళ యొక్క కరెన్సీ లివరేజ్ కోసం ఎక్కువ మంది యుఎస్ డాలర్ని పెట్టుకుంటారు. యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే రష్యా మీద చాలా ఇంపోజ్ చేసి, ఈ యుక్రెయిన్ వార్ వల్ల ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క స్విఫ్ట్ కరెన్సీని ఆపేశారు. అంటే వాళ్ళ యొక్క డాలర్ డినామినేషన్లో వాళ్ళ యొక్క ట్రేడింగ్ కోసం అన్నీ ఆపేశారనమాట. ఆ డాలర్ డినామినేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు రష్యా దగ్గర నుంచి. రష్యా లాంటి పెద్ద కంట్రీకి అమెరికా ఇంత ఇబ్బంది పెడుతుంటే రేపొద్దున మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా దేశాలు వాళ్ళ యొక్క కరెన్సీ పెగ్ చేయడం కోసము గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక దేశం కరెన్సీ ప్రింట్ చేసేప్పుడు గోల్డ్ని వాళ్ళు కొలాటలు పెట్టుకొని చేస్తుంటారు. ఇండియా అలాగే ఫాలో అవుతారు, అందరూ అలాగే ఫాలో అవుతారు. కానీ చాలా కంట్రీస్ యూఎస్డీని బేస్ చేసుకొని చేస్తుంటారు. సో ఇప్పుడు నేను యూఎస్డీ మీద డిపెండ్ అయితే రేపు పొద్దున నాకు కూడా పరిస్థితి ప్రాబ్లం వస్తే ఎలా? అందుకే అందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ వైపు మళ్ళీ ఇచ్చేశారు. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది చైనా. కనుకనే డిమాండ్ ఎక్కువయ్యేసరికి ప్రైస్ బాగా షూటప్ అయిపోయింది. బాగా అంటే బాగా షూటప్ అయింది. అండ్ రెండోది ఏం జరిగింది, మనము ఈ గోల్డ్ని డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఔన్స్లో. డాలర్ కూడా చాలా వీక్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో డాలర్ చాలా వీక్ అయింది. అంటే 86, 85 నుంచి 91కి వచ్చేసింది. అది ఎంత వీక్ అయితే నా కొద్దీ ఇక్కడ ప్రైస్ కూడా షూటప్ అవుతుంటుంది. అంటే ఒకవేళ కనుక అలాగే ఉన్నప్పటికీ గోల్డ్ ప్రైస్ పెరగకుండా రూపీ వీక్ అవ్వడం వల్ల కూడా ప్రైస్ పెరుగుద్ది. ఎందుకంటే మనం అంతా కూడా డాలర్ డినామినేషన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి.